హలో ఆల్ వెల్కమ్ టు ఎక్స్ట్రీమ్ సినిమా. విజయ్ దేవరకొండ నుంచి మహేష్ బాబు, ఎన్టీఆర్ నుంచి ప్రభాస్ వరకు ఒకే వీడియోలో అన్ని మాస్ అప్డేట్స్ ఉన్నాయంటే ఎవరు మిస్ చేసుకుంటారు మామ. ఒక్కసారి స్టార్ట్ చేస్తే బ్యాక్ బటన్ గుర్తురాదు, అలా ఉంటుంది మామ ఈ వీడియో. విజయ్ దేవరకొండ బర్త్డే స్పెషల్ అప్డేట్. మహేష్ అన్న 6 ప్యాక్ బాడీతో కనిపించబోతున్నాడంట SSMB 29 మూవీలో. దాని గురించి కూడా అప్డేట్ ఉంది మామ. ఎన్టీఆర్ అన్న వార్ 2 అంటే డ్రాగన్ అప్డేట్, ప్రభాస్ అన్న హర్రర్ టీజర్ అప్డేట్, ఇలా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి మామ. ఈ అప్డేట్స్ మొత్తం చూడాలనుకుంటే దానికి మీరు చేయాల్సిందంటూ ఏం లేదు మామ. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి. అండ్ మా ఈ ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ లో పెట్టుకోండి మామ. ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. విజయ్ దేవరకొండ బర్త్డే స్పెషల్ గా VD14 పోస్టర్ తో మాస్ బ్లాస్ట్ ఇచ్చారు మామ మేకర్స్. దేవుళ్ళు శక్తినిచ్చారు, యుద్ధం లక్ష్యాన్ని ఇచ్చిందంటూ ఇంటెన్స్ ట్యాగ్ లైన్ తో విజయ్ అన్న ఓ రన్నర్ ఓదిరిలా రెడీ అయ్యాడు. రాహుల్ డైరెక్షన్, మైత్రి మూవీ మేకర్స్, టీ సిరీస్ నిర్మాణంలో ఇది ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా. ఫిట్నెస్ పరంగా కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ లో విజయ్ అన్న భారీ యాక్షన్ సీన్లు, కొత్త లుక్ తో థియేటర్ లో రౌడీ రాముడిలా దుమ్ము లేపేందుకు రెడీ అవుతున్నాడు. 2026 సమ్మర్ లో సినిమా రిలీజ్ అవుతుంది. మరి ఈ లుక్ మీకు ఎలా అనిపించింది మామ? అండ్ అలాగే దిల్ రాజ్ ప్రొడక్షన్ లో విజయ్ దేవరకొండ అన్నది ఇంకో అప్డేట్ కూడా ఉంది మామ. విజయ్ దేవరకొండ బర్త్డే స్పెషల్ గా VD14 పోస్టర్ తో ఇంటెన్స్ కిక్ ఇచ్చిన తర్వాత ఇంకో బాంబ్ పేలింది. దిల్ రాజ్ SVC బ్యానర్ లో మరో సినిమా అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యింది. కోపం హింసా ప్రేమ అనే మాస్ క్యాప్షన్ తో వచ్చిన పోస్టర్ లో విజయ్ అన్న రఫ్ అండ్ రగ్గుడ్ లుక్ లో కనిపించాడు. రవికిరణ్ కోలా డైరెక్షన్ లో వస్తున్న ఈ రూలర్ యాక్షన్ డ్రామా విజయ్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ చూపించే మరో మాస్ మూమెంట్ అవుతుంది. ఫ్యామిలీ స్టార్ తర్వాత SVC లో ఇది సెకండ్ సినిమా. మరి ఈ రెండు లుక్ లో మీకు ఏ లుక్ నచ్చింది అనేది డెఫినెట్లీ కింద కామెంట్ చేసి చెప్పండి మామ. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న SSMB 29 పై ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ మూవీలో మహేష్ అన్న కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. లేటెస్ట్ గా ఈ సినిమాలో మహేష్ అన్న ఫస్ట్ టైం సెట్ లేకుండా ఓ యాక్షన్ సీన్ చేయబోతున్నాడని ఫిల్మ్ సర్కిల్ లో టాక్ అయితే వినిపిస్తుంది. ఇప్పటి వరకు మహేష్ అన్న ఎవరికి ఇవ్వని ఛాన్స్ ని జక్కన్నకు ఇచ్చాడు. ఈసారి 6 ప్యాక్ బాడీతో రచ్చే. ఇక మహేష్ అన్న SSMB 29 మూవీ వచ్చేసరికి ఒక 2-3 ఇయర్స్ పట్టుద్ది. అయితే ఫ్యాన్స్ మాత్రం ఈ గ్యాప్ లో మహేష్ అన్న పాత సినిమాలు రీ రిలీజ్ తో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా కలేజా రిలీజ్ పై భారీ అయిపోయింది. కానీ మేము ఒప్పిన రావాల్సిన ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యిందంట. కారణాలు బయటకు రాలేదు కానీ ఫ్యాన్స్ మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయ్యారు మామ. అండ్ ఇంకో విషయం ఏంటంటే మామ, రాజమౌళి సినిమా తర్వాత మహేష్ అన్న పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబుతో సినిమా చేయబోతున్నట్టు టాక్ అయితే వినిపిస్తుంది. ఇది నిజమా కాదా అనేది తెలియాలంటే ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సిందే. వార్ 2 అనే భారీ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరోలు యాక్ట్ చేయబోతున్నారు. ఈ సినిమా అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వస్తుంది. అండ్ ఇది యశ్రాజ్ ఫిల్మ్స్ యూనివర్స్ లో ఒక పార్ట్ గా వస్తుంది. సినిమాపై బజ్ అయితే టాప్ లో ఉంది. కానీ ఇప్పటి వరకు ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రాలేదు ఈ వార్ 2 మూవీ నుండి. కానీ ఇప్పుడు వస్తున్న బజ్ ప్రకారం మేకర్స్ డైరెక్ట్ గా టీజర్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. ఈ మంత్ లోనే టీజర్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్. అది ఎన్టీఆర్ అన్న బర్త్డే కి రిలీజ్ అవ్వచ్చా లేదా ఈ మంత్ ఎండింగ్ కి రావచ్చా అనేది క్లారిటీ రాలేదు. కానీ ఈ టీజర్ కోసం ఫ్యాన్స్ అయితే బాగా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ మాత్రం క్లియర్ గా ఫిక్స్ అయ్యింది. ఈ గ్రాండ్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా 2025 ఆగస్టు 14న థియేటర్ లోకి రాబోతుంది. ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ ఫ్యాన్స్ కి ఇది పక్కా పండుగే. అండ్ ఎన్టీఆర్ అన్న ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ మాస్ యాక్షన్ మూవీ రాబోతుంది. అయితే కర్ణాటకలో జరిగిన ఈ మూవీ యొక్క ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది మామ. ఒక భారీ యాక్షన్ సీన్ షూట్ చేశారంట. ఈ సినిమాలో ఎన్టీఆర్ అన్న లుక్ కంప్లీట్ గా కొత్తగా ఉండబోతుందంట. హీరోయిన్ గా రుక్మిణి వసంత అనే పేరు వినిపిస్తుంది. ప్రశాంత్ నీల్ మార్క్ మాస్ ఫెస్టివల్ ఈసారి ఎన్టీఆర్ స్టైల్ లో రాబోతుంది. అన్నట్టు మర్చిపోయా మామ, ఎన్టీఆర్ నీల్ మూవీ నుండి కూడా ఒక అప్డేట్ అయితే రాబోతుందంట ఎన్టీఆర్ అన్న బర్త్డే కి. అదేంటంటే ఎన్టీఆర్ అన్న బర్త్డే కి ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారంట. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీ కదా. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో ఒక కొత్త సినిమా రాబోతుంది కదా. ఫుల్ ఎంటర్టైన్మెంట్ మిక్స్ తో ఈ సినిమా క్రేజ్ అప్పుడే స్టార్ట్ అయ్యింది. మే 22 నుంచి షూటింగ్ స్టార్ట్ కాబోతుందంట. చిరంజీవి UK టూర్ కంప్లీట్ చేసుకుని వచ్చాక షూట్ స్టార్ట్ అవుతుందని టాక్ అయితే వినిపిస్తుంది. స్టార్టింగ్ ఒక స్పెషల్ సాంగ్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ అయితే షూట్ చేయబోతున్నారంట. ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా యాక్ట్ చేయబోతుంది. మళ్ళీ మాస్, ఫన్, ఎమోషన్స్ అన్ని మిక్స్ చేసిన ఫ్యామిలీ ప్యాకేజీ రాబోతుందంట. యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా పి మహేష్ బాబు డైరెక్షన్ లో రాబోతున్న రామ్ 22 సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన చిన్న ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మేకర్స్ మే 15న టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ చేయబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సినిమా టైటిల్ ఏంటనేది అందరికీ ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు. రామ్ కొత్త లుక్, భాగ్యశ్రీతో కెమిస్ట్రీ ఈ సినిమాలో అదిరిపోతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూద్దాం టైటిల్ అండ్ గ్లిమ్స్ ఎలా ఉంటుందో. ప్రభాస్ అన్న ఫస్ట్ హర్రర్ థ్రిల్లర్ ది రాజసాబ్ మూవీ నుండి టీజర్ రాబోతుంది. డైరెక్టర్ మారుతి ఈ మంత్ లో రాజసాబ్ మూవీ నుండి సాలిడ్ అప్డేట్ వస్తుందని హింట్ ఇచ్చారు కదా. ఇప్పుడు ప్రభాస్ అన్న హైదరాబాద్ కి రాగానే టీజర్ డబ్బింగ్ స్టార్ట్ చేయబోతున్నాడంట. దీంతో టీజర్ డేట్ అనౌన్స్మెంట్ కూడా కన్ఫర్మ్ అయ్యేలా ఉంది. అలాగే మూవీ రిలీజ్ పై క్లారిటీ కూడా రాబోతుంది. మాస్ మ్యాజిక్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ రెడీ అయిపోండి, ఇంకా త్వరలో టీజర్ రాబోతుంది. ఇదే మా అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్లీ కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ లో పెట్టుకోండి మామ. అన్నట్టు మీకు విషయం చెప్పడం మర్చిపోయా మామ, నేను వీడియోస్ లేట్ చేయడానికి కారణం కొంచెం నాకు వర్క్ ఉండి వీడియోస్ పెట్టలేకపోతున్నా. మాక్సిమం రెగ్యులర్ గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. బట్ ఏంటంటే నాకు ఏదో ఒక వర్క్ ఉండి వీడియో అనేది పెట్టలేకపోతున్నా భయ్య. ఇక నుండి మాక్సిమం రెగ్యులర్ గా వీడియోలు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ మీరు ఒక ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వాలి భయ్య నాకు. అదేంటంటే వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది డెఫినెట్లీ కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇదే మామ వీడియో. ఇంకో వీడియోతో మీ ముందు ఉంటా. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.